నమస్కారం. నేను మీ స్వామి తమ్మిశెట్టి. మామూలుగా విధిరాతను ఎవడు తప్పించలేరు. మనిషి యొక్క జీవితంలో జరిగే పరిణామాలన్నీ ముందుగానే రాసిపెట్టి ఉంటాడు భగవంతుడు అనేది మామూలుగా మనకు పెద్దలు చెప్తారు. ఒక సినిమా రచయిత కానీ లేకపోతే ఎవరైనా కూడా ఏ కవులు కానీ ఏదైనా కానీ తనంతకు తానుగా క్రియేట్ చేసి చెప్పే దాంట్లో ఎక్కడో ఒక చోట తప్పులు ఉండొచ్చు, చెప్పిండేది జరగకపోవచ్చు. కానీ భగవంతుడు రాసిన స్క్రిప్ట్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు. ఎందుకు అంటే ఆ రాతను భగవంతుడు ఎన్ని మలుపులు తిప్పి రాసింటాడో, ఎప్పుడో చెప్పిన విషయము ఆ విషయం నెరవేరేదానికి ఎంతో కాలమైన తరువాత కూడా భగవంతుడు చెప్పిన విధంగానే జరుగుతుంది. అదే భగవంతుడు రాసిన రాత అంటారు అందరూ. మనము కష్టాలు పడతా అంటాం, అయ్యో ఏమిది మన కష్టాలు అంటే దానికి చెప్పేది విధిరాత, మనం ఏం చేస్తామో అంటాం. కానీ భగవంతుడు రాసిన దాంట్లో ఎందుకు ఎక్కడే కానీ తప్పదు అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. కౌరవ సభలో పాండవులు కౌరవులు శకుని మాటలు విని జూదమాడతారు. ఆ జూదములో శకుని యొక్క మోసముతో కౌరవులు గెలుస్తారు, పాండవులు ఓడిపోతారు. పాండవులు తమ ఆస్తితో పాటు తన భార్యను కూడా పణంగా పెట్టి ఓడిపోతారు. ద్రౌపది ఓడిపోయినప్పుడు కౌరవులు ఆమెను వస్త్రాభరణం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో దుర్యోధనుడు ద్రౌపదిని చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఆమెను తన దగ్గరకు వచ్చి తన తొడలపైన కూర్చోమనేటట్టు సైగలు చేస్తాడు దుర్యోధనుడు. అది చూసిన భీముడు తట్టుకోలేక విపరీతమైన కోపముతో శబ్దం చేస్తాడు. ఏమని? యుద్ధములో జరగబోయే కురుక్షేత్ర యుద్ధములో నువ్వు ఏ తొడలైతే చూపించి ద్రౌపదిని కూర్చోమన్నావో ఆ తొడలు యుద్ధంలో విరగొట్టి, నా గదాభీతంతో విరగొట్టి నిన్ను చంపుతానని అతను శపథం చేస్తాడు భీముడు. మనం అనుకుంటాం మామూలుగా ఏముందిలే, శపథం చేసినాడు, యుద్ధంలో చంపేస్తాడు, అతనికి అవకాశం వస్తుంది, గదా యుద్ధంలో చంపుతాడని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మామూలుగా గదా యుద్ధములో నాభి కింద భాగములో కొట్టకూడదు. నాభి కింద భాగంలో గదా యుద్ధములో తొడల మీద కానీ కింద కొట్టకూడదు. మళ్ళీ ఈయన శబ్దం ఎట్లా నేర్పడుతుంది? ఆ మాట ఎట్లా చెప్పినాడు? నీ తొడలు విరగొడతా అన్నాడు. అది కూడా గదా యుద్ధం. మళ్ళీ యుద్ధము ఇంకొకటి అయినంటే అది వేరే కథ. కానీ ఇతను చెప్పింది ఏది? గదా యుద్ధం. గదా యుద్ధంలో తొడల మీద కొట్టకూడదు, నాభి కింద భాగం. మరి ఇతని శబ్దం ఎట్లా నేర్పడుతుంది? దానికి మళ్ళా భగవంతుడు ఎట్లా రాసినాడంటే, యుద్ధం జరుగుతాంటుంది. దాంట్లో అన్నదమ్ములంతా 99 మంది చనిపోతారు. ఆ టైంలో ఉన్న ఒక్క కొడుకు కూడా దుర్యోధనుడు మిగులుతాడు, అతను కూడా చనిపోతాడేమో అని యుద్ధాన్ని విరమించుకోమని తల్లిదండ్రులు చెప్తారు. కానీ వినడు. ఇంతమంది తమ్ముళ్ళు చనిపోయిన తర్వాత నేనెందుకు ఇప్పుడు అని. ఆ టైంలో ఆమె తల్లి, అంటే దుర్యోధనుని తల్లి గాంధారి, నాయన ఈ దినము నువ్వు నా కోటలోకి నీవు రావాలి, కంప్లీట్గా వివస్త్రగా నువ్వు రావాలి, ఏదే కానీ శరీరం మీద ఆచ్ఛాదనం ఉండకూడదు, అంటే బట్ట కానీ ఏది ఉండకూడదు.
అని చెప్పి పంపిస్తుంది. ఎందుకు ఏమి అని అడిగేదానికి లేదు కాబట్టి సరే అంటాడు దుర్యోధన. అదే విధంగా తయారయ్యి ఆమె కోట దగ్గరకు వచ్చేటప్పుడు ఇదంతా గమనించిన కృష్ణుడు వేరే రూపములో వచ్చి, ఏమిది తల్లి దగ్గరికి పోతానని చెప్తాన్నావు, తల్లి దగ్గరికి పోయేటప్పుడు ఎవడన్నా ఇట్లా పోతారా, ఎంత అవమానము, నీకు అవమానమే, ఆ తల్లికి అవమానమే, కొంచెమన్నా ఆలోచించినావా, బుద్ధి లేదా నీకని చెప్పి ఏదన్నా ఒక గుడ్డన్నా కట్టుకో, లేదంటే ఒక ఆకన్నా చుట్టుకో అని చెప్పి ఒక అరటి ఆకు పెద్ద తెచ్చి ఇస్తాడు. అప్పుడు ఆ అరటాకు అతను చుట్టుకొని ఆమె దగ్గరికి పోతాడు. గాంధారి ఆమె కన్నులు ఉన్నా కూడా గంతలు కట్టుకొని ఉంటుంది, భర్తకు కళ్ళు లేవని. అంత ఇదే ఆమె, అంత పతివ్రత ఆమె. ఆమె ఏం చేస్తుంది, వెంటనే అతన్ని వచ్చినాడని తెలుసుకొని తన ఎదురుగా నిలబడమని చెప్పి ఒక్కసారిగా కళ్ళకు కట్టిన గంతలు తీసేస్తుంది. అతని యొక్క ఆమె యొక్క కళ్ళ ప్రభావము నుంచి వెలువడిన కాంతులతో దుర్యోధనుని యొక్క శరీరము వజ్ర కవచముతో నిండిపోతుంది. అంటే ఏమి కొట్టినా ఏమి చేసినా అతనికి దెబ్బ తగలదు, చావడం. మరి అతన్ని చంపుతానని భీముడు ప్రతిజ్ఞ చేసినాడే, మరి అతని దేహం అంతా వజ్ర కవచమైందే. మరి అటప్పుడు ఇతని శపథం ఎట్లా నెరవేరుతుంది అని ఎప్పుడో సభలో శపథం చేసిందే దానికి ఇప్పుడు ఇక్కడ నాంది పలుకుతుంది. దానికి ఏమని, ఆ యొక్క ఆకు అరిటాకు కట్టుకో ఉంటాడు. అప్పుడు ఆమె చూసి మళ్ళా కళ్ళు తెరిచి చూసినప్పుడు అతనికి ఇక్కడ ఆకు నాభి కింద ఆకు కట్టుకో ఉంటాడు అరిటాకు. అప్పుడు ఆమె చూసి చాలా బాధపడిపోయి, ఎంత పని చేసినావు, నేనేం చెప్పినాను, నువ్వు ఏమే కానీ కట్టుకోకుండా రమ్మన్నాను కదా, మళ్ళీ అట్లా ఎందుకు ఇది కట్టుకోగలిగినావు, చాలా తప్పు చేసినావు నాయన అని ఆమె చాలా బాధపడిపోయి ఎంత తన కొడుకును రక్షించుకోవాలనుకుంటుందో దేవుడు విధిరాత వేరే ఉంటుంది కాబట్టి ఆమె మళ్ళా గుడ్డ కట్టుకుంటుంది. మళ్ళా ఒకసారి తీసేసి వస్తాను అంటే ఆమె ఒప్పుకోదు. ఒక్కసారే నా యొక్క శక్తి ఇదే ఏదని చెప్పి ఆమె అని మళ్ళా కళ్ళ గత్తలు కట్టుకుంటుంది. అంటే ఇప్పుడు దుర్యోధన మన భీముని శపథం నెరవేరేదానికి అవకాశం వచ్చింది. చూడండి ఎట్లా రాసినాడో స్క్రిప్ట్. అంటే ఆ ఆకు కట్టుకున్న చోట తొడలవి, అక్కడ దేహమంతా వజ్రముతో వజ్ర శరీరం అయి ఉంటుంది, కానీ ఆకు కట్టుకున్న చోట మాత్రము మామూలుగానే ఉంటుంది. కాబట్టి అక్కడ కొట్టి చంపుతాడు యుద్ధంలో. అంటే అప్పుడు తన కోరిక నెరవేరుతుంది. ఆ ఆకు కట్టుకోకుండా వచ్చి నింటే అయిపోయింది, ఇతని శబ్దము నెరవేరదు, అతని యొక్క ఇది నెరవేరదు. అంటే మనం అనుకుంటాం కానీ భగవంతుడు రాసిన రాతని ఎవరు తప్పించలేరు. ఏ విధంగా జరగాలనుకుంటుందో అదే విధంగానే జరుగుతుంది అనే దానికి ఇదే నిదర్శనము. చూడండి, గదా యుద్ధంలో తొడల మీద కొట్టకూడదు, కానీ ఈయన శబదమేమో తొడల మీద కొట్టి చంపుతాను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడల మీద కూర్చోమని చూపినాడు కాబట్టి అదే తొడల్ని ఎరగొట్టానని. కానీ జరిగే అవకాశం లేదు, కానీ జరిగేదట్లా చేసినాడు భగవంతుడు. ఇది మనిషి ఏదో చేయాలనుకుంటాడో, ఎంత చంద్రుని దగ్గరికి సూర్యుని దగ్గరికి ఎన్నో పంపిస్తాడు, అవి జరుగుతాయి, జరగకపోవచ్చు, జరగకపోవచ్చు, ఫెయిల్ కావచ్చు. కానీ విధి రాత ఒక్కసారి రాసిన రాత ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు. ఇది విధిరాతకు మనిషి యొక్క చేసే ప్రయత్నాలకు తేడా గమనించాలని నేను మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, మీ స్వామి తబ్బిశెట్టి.
So if you connect to this video, give it a big thumbs up and like, share and comment and let me know. And don't forget to hit the bell icon and subscribe to my dad's channel Swami Tambisetti 6565. సో అందరికీ వెళ్ళేలాగా మీరే లైక్ చేయాలి అండ్ షేర్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. అందరూ చూడాల్సిన వీడియో అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మేము తప్పకుండా ఆ వీడియోస్ని అయితే చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఫ్రమ్ అస్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ నోటిఫికేషన్స్ కూడా మీ ఫోన్కే వచ్చేసాయి. సో అందరూ చెప్పినట్టు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అన్ని వీడియోస్ని చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.